శుక్రకేతువుల కలయిక వరమా శాపమా? ఈ కలయిక వలన వైవాహిక సమస్యలు, ప్రేమ వైఫల్యాలు ఉంటాయా? అదేవిధంగా కళాత్మక హృదయము, తీవ్ర వ్యసనాలు ఇస్తుందా ఈ కలయిక? శుక్రకేతువుల కలయిక ఉన్నవారికి ఎమోషన్స్ బలంగా ఉంటాయా? అదే వారి బలహీనత. ఈ కలయిక వలన తీవ్రమైనటువంటి భావోద్వేగాలు ఉండడము, అలాగే వైరాగ్య సాధనకి అనుకూలించేటువంటి కలయికగా ఉంటుందా ఈ శుక్రకేతువుల కలయిక? ఈ విధంగా శుక్రకేతువుల కలయిక యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఈ కలయికని? ఇది మంచిగా, చెడుగా? అసలు ఈ కలయిక అనేది మంచిదా లేదా సమస్యలను ఇస్తుందా? ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రకేతువులు కనుక కలిసి ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలను ఇస్తుంది కలయిక అనేది తెలియజేస్తాను. సాధారణంగా శుక్రకేతువుల కలయిక అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ కలయిక రెండు విభిన్నమైనటువంటి తత్వాలు ఉన్నటువంటి గ్రహాల యొక్క కలయిక. చాలామంది ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే కలయికనే చూస్తారు, కానీ ఇందులో కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అంశాలు మనం చూడాలి. శుక్రుడు యొక్క లక్షణాలు చూసినట్టయితే శుక్రుడు భోగ విలాసాలకి, ఎంజాయ్మెంట్స్కి, అలాగే ఒక సెలబ్రిటీ స్టేటస్, నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ, పవర్ అండ్ అథారిటీ ఇలాంటి వాటిని కోరుకునేటువంటి వ్యక్తులు ఏంటారు శుక్రుడు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. అలాగే ప్రేమ వ్యవహారాలు వీటికి సంబంధించిన ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం కూడా శుక్రుడే. ఇలా ఒక వ్యక్తి యొక్క సుఖాలు, భోగాలు, ఇష్టాలు వీటిని రూల్ చేసేటువంటి ప్లానెట్ శుక్రుడు. కేతు విషయానికి వచ్చినట్టయితే కేతు అనగానే ఒక ఆధ్యాత్మిక చింతన అనే అభిప్రాయం ఉంది. ఆధ్యాత్మిక చింతన మాత్రమే కాదు, ముక్కుసూటితనము, ప్రతి విషయాన్ని కూడా లోతుల్లోకి వెళ్ళి ఆలోచించడము, ఒక తాత్విక చింతన, ప్రతి విషయం పట్ల ఒక తాత్వికమైనటువంటి పరిశీలన, ఇవన్నీ ఇచ్చేటువంటి గ్రహం కేతువు. ఫిలసాఫికల్ ప్లానెట్ అని చెప్తాము. అందుకే రీసెర్చ్లో రాణించడానికి కేతువు యొక్క బలం ఉండాలి. అలాగే డివైన్ ప్లానెట్ కూడా కేతువు. ఇంట్యూషన్కి సంబంధించిన ప్లానెట్ కేతువు. మంత్ర సాధనకి, జ్యోతిష్యంలో రాణించడానికి కేతువు యొక్క బలం చాలా చాలా అవసరము. ఈ విధంగా రెండు విభిన్నమైనటువంటి కోణాలను సూచిస్తాయి రెండు గ్రహాలు. అయితే మరి ఈ గ్రహాలు రెండు కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది చూసినప్పుడు, ఈ కలయిక ఏర్పడింది ఏ రాశిలో, శుక్రుడికి కేతువుకు ఉన్నటువంటి దూరం ఎంత, అలాగే శుక్రుడు బలంగా పాజిటివ్గా ఉన్నాడా నెగిటివ్గా ఉన్నాడా, ఇలాంటి అంశాలను బట్టి మనం ఒక నిర్ధారణకు రావాలి. అలాగే కేతు ఉన్నటువంటి రాశ్యాధిపతి ఎలా ఉన్నాడు, ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకి శుక్రుడు వక్రించి కేతువుతో కలిస్తే ఎలా ఉంటుంది, శుక్రుడు ఉచ్చలో ఉండి కేతుతో కలిస్తే ఎలా ఉంటుంది, శుక్రుడు నీచలో ఉండి కేతుతో కలిస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేయాలి. అదేవిధంగా శుక్రకేతులు కలిసినప్పుడు, ఉదాహరణకి కేతు ఎక్కువ డిగ్రీల్లో ఉన్నాడు, శుక్రుడు తక్కువ డిగ్రీల్లో ఉన్నాడు అనుకుందాం. ఒక రాశిలో శుక్రుడు 10 డిగ్రీల్లో, కేతు 15 డిగ్రీల్లో ఉన్నాడు. కేతువు ఎప్పుడు కూడా రెట్రోగ్రేడ్ మోషన్లో ఉంటారు, రాహుకేతులు ఇద్దరు కూడా. అంటే 15 డిగ్రీల్లో ఉన్నటువంటి కేతువు 14, 13, 12 అలా వెళ్తూ ఉంటాడు, ఆ డిగ్రీలోకి వెళ్తూ ఉంటాడు. శుక్రుడు 10 తర్వాత 11, 12 ఇలా ప్రయాణిస్తూ ఉంటాడు. అంటే కేతువు శుక్రుడిని సమీపిస్తున్నాడు అని అర్థం. ఇటువంటి సందర్భంలో కేతు యొక్క ప్రభావం శుక్రుడి మీద తీవ్రంగా ఉంటుంది. అలా కాకుండా కేతు 10 డిగ్రీలో ఉండి శుక్రుడు 15 డిగ్రీలో ఉన్నాడు అంటే వారిద్దరూ కూడా ఇక రివర్స్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నారు. కాబట్టి అటువంటి కలయిక ఉన్నప్పుడు కేతు యొక్క ప్రభావం శుక్రుడి మీద తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. అలాగే శుక్రుడు వక్రించినప్పుడు కేతువు వక్రగ్రహమే, శుక్రుడు వక్రగ్రహమే వక్రించిన స్థితిలో. అటువంటి సమయంలో శుక్రమహాదశ వచ్చినట్టయితే పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి శుభాశుభ ఫలితాన్ని చాలా బలంగా పొందుతాడు జాతకుడు. అదేవిధంగా కేతు దశ నడుస్తున్నా సరే, ఉచ్చలో ఉన్న శుక్రుడు కనుక కేతువుతో కలిసి ఉన్నట్టయితే శుక్రుడు యొక్క పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉచ్చలో ఉన్నాడు శుక్రుడు, వాటిని ఇంకా బాగా పెంచుతాడు కేతువు. నీచలో
శుక్రుడుండి కేతువుతో కనుక కలిసి ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రధానంగా ఒక ఐడియా అనేది పెట్టుకోవాలి. ఇక వివిధ అంశాల పరంగా చూసినట్టయితే కేతువు శుక్రుడిని ఎలా ఇబ్బంది పెడతాడు, ఎలాంటి పరిణామాలను జాతకుడు అందుకుంటాడని చూసినట్టయితే, మొదటగా వివాహ విషయానికి వచ్చినట్టయితే సాధారణంగా వివాహంలో ఎక్కువ ఘర్షణ, మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఇదే శుక్రుడు కనుక బలంగా ఉండి కేతువుతో ఉన్నట్టయితే వివాహానికి సంబంధించి స్థానాల్లో అటువంటి ఆధిపత్యాలు తీసుకుని, ముఖ్యంగా అబ్బాయిలకి కనుక ఉన్నట్టయితే శుక్రకేతువుల కలయిక, ఆ అబ్బాయి కంటే అతని భార్య కొంచెం ఎక్కువగా ఫినాన్షియల్ స్టెబిలిటీ కలిగిన వ్యక్తి ఉండడము, ఆ అమ్మాయి యొక్క అంటే అతని భార్య యొక్క ఫినాన్షియల్ స్టేటస్ కొంచెం ఎక్కువగా ఉండడము, ఇటువంటి వాటికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కానీ లాంగ్ మ్యారీడ్ లైఫే ఇస్తాడు. అలాగే శుక్రుడు కనుక మారక కాంబినేషన్లో ఉండి కేతువుతో కనుక కలిసి ఉన్నట్టయితే చాలా సడన్గా ఏదో ఒక తీవ్రమైన అనారోగ్యం రావడము, చనిపోవడము, ఇలాంటివి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వారి యొక్క పార్ట్నర్ చనిపోయేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అలాగే లవ్ అఫేర్స్ విషయానికి వచ్చినట్టయితే లవ్ అఫేర్లో చీటింగ్ అనేది చోటు చేసుకోవడము, మోసపోవడము అనేది జరుగుతుంది. దానివల్ల వీరు ఎక్కువగా కలత చెంది మానసికంగా చాలా కృంగిపోయి కొన్ని సందర్భాల్లో అడిక్షన్స్కి లోనవడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత సింగిల్గా ఉండిపోదాము అనే నిర్ణయానికి వచ్చి వారు ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా సింగిల్గా ఉండిపోయేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఇబ్బంది పెడుతుంది కలయిక ఒక జాతకుడిని. అందుకే ఇది ఒక విధంగా చూసినట్టయితే స్పిరిచువల్ థింకింగ్కి, ఫిలసాఫికల్ థింకింగ్కి, ఇలాంటి వాటికి చాలా మంచి కలయిక తప్ప మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ కావాలనుకుంటే ఈ కలయిక ఎక్కువగా సహాయం చేయదు. వారి క్రమక్రమంగా కూడా మెటీరియలిస్టిక్ ఇంట్రెస్ట్ అనేవి తగ్గిపోతాయి. భౌతికపరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి అనేది కూడా వారికి తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ. నిర్లిప్తత, నిర్వేదము, ఇలాంటివి చోటు చేసుకునేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. వారికి వయసు పెరిగే కొద్దీ ఇటువంటి ఒక మెంటాలిటీ అనేది స్టేబుల్గా ఫామ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కేతువు ఎప్పుడు డిటాచ్మెంట్ని సూచించేటువంటి ప్లానెట్, శుక్రుడు ఎంజాయ్మెంట్ని సూచించే ప్లానెట్. కేతువు స్ట్రాంగ్గా ఉండి శుక్రుడితో కనుక కలిసి ఉన్నట్టయితే వారి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తాత్విక చింతన పెరిగి విషయ వాసనలు తగ్గి భోగాల పట్ల, విషయాల పట్ల ఆసక్తి అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక రకంగా మంచి పరిణామం అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే కళాత్మక హృదయాన్ని కూడా ఇస్తుంది ఈ కలయిక. మంచి కళాకారులుగా రాణించాలంటే కూడా ఈ కలయిక హెల్ప్ చేస్తుంది. అందులో కూడా ఒక మూవీ డైరెక్టర్కి ఉదాహరణ ఈ కలయిక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే చాలా విభిన్నమైనటువంటి మూవీస్ తీయడము, ఎంతో ఎమోషనల్ టచ్ ఉండేటువంటి మూవీస్ తీయడము, ఇలాంటి వాటికి ఈ కలయిక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అదే సమయంలో కేతువు ఎడిక్షన్స్ని తీవ్రంగా ఇచ్చేటువంటి గ్రహము. రాహు కంటే కేతువు ఇచ్చేటువంటి ఎడిక్షన్స్ చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. అంటే ఇంట్రావెనల్ డ్రగ్స్, నరాల్లోకి ఎక్కించుకునే డ్రగ్స్, ఇంకా తీవ్రంగా పనిచేసేటువంటి డ్రగ్స్, ఇలాంటి వాటిని రూల్ చేస్తాడు కేతువు. ఎడిక్షన్స్ కాంబినేషన్స్ రకంగా శుక్రకేతువులు ఉన్నట్టయితే తీవ్రమైన ఎడిక్షన్స్కి లోనయ్యి దానికి బానిసలు అయిపోయి చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. చిన్నప్పుడే కనుక ఇటువంటి కలయిక ఉన్నటువంటి గ్రహం యొక్క దశ కనుక వచ్చినట్టయితే తల్లిదండ్రులు కొంత పిల్లల్ని మానిటర్ చేస్తుండడం అనేది చాలా చాలా మంచిది. చాలా త్వరగా వారు ఎడిక్షన్స్కి లోన్ అవుతారు, అట్రాక్ట్ కూడా అవుతారు. దానివల్ల తీవ్ర సమస్యను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఫ్యూచర్లో. ఇక ఎమోషనల్ నేచర్ విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు అంటేనే ఎమోషన్స్ రూల్ చేసే ప్లానెట్. మానవ సంబంధాలు, రిలేషన్స్, అది ఏ విధమైన రిలేషన్ అయినా కావచ్చు, స్నేహితులు, బంధువులు, లవ్ అఫేర్స్, ఇలా సాటి మనిషితో ఉండే రిలేషన్స్ని రూల్ చేస్తాడు శుక్రుడు. కేతువుతో కలవడం వలన కేతువు కనుక స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే ఈ కలయిక కుజుడింట్లో, రవింట్లో, ఇలాంటి వాటిలో కనుక ఉన్నట్టయితే కొంతవరకు ఆ రిలేషన్స్ వలన ఇతనికి చాలా మానసికంగా చాలా దెబ్బలు తగలడము,
ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా రావడము, చెల్లించిపోవడము, ఇలాంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సాధారణంగా ఏ ఇంట్లో ఈ కలయిక జరిగింది, ఏ రాశిలో ఈ కలయిక జరిగింది అనేది చాలా ముఖ్యము. ఉదాహరణకి కుజుడి ఇంట్లో కనుక ఈ 2 గ్రహాలు కలిసి అది సప్తమ స్థానం కనుక అయినట్టయితే వివాహంలో తీవ్రమైనటువంటి మనస్పర్ధలు ఎప్పుడూ కూడా ఇద్దరికీ వారి వారి స్వతంత్ర వ్యక్తిత్వం ఉంటుంది. ఒకరి వ్యక్తిత్వం ఒకరు యాక్సెప్ట్ చేసుకోలేకపోవడము, దీనివల్ల తీవ్ర సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. ఇదే కలయిక రవి ఇంట్లో కనుక ఉన్నట్టయితే సింహరాశిలో అది మ్యారేజ్కి సంబంధించిన రాశి కనుక అయినట్టయితే, అంటే అందులో దారపాదం ఉండడం లేదా అది 7th హౌస్ అవడం, ఇలా ఈ శుక్రకేతువులు కనుక ఉన్నట్టయితే రవి ఇంట్లో, రవి అక్కడ ఉండడం లేదా రవి ఆపోజిట్ హౌస్లో ఉండి చూస్తూ ఉండడం, ఇలా కనుక జరిగినట్టయితే ఈగో ప్రాబ్లమ్స్ వల్ల మ్యారేజ్లో చాలా డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. బుధుడింట్లో కొంతవరకు ఈ కలయిక ఆర్టిస్టిక్ నేచర్ అనేది ఇస్తుంది. కళాత్మక హృదయం, కళల పట్ల ఆసక్తి, కళలకు స్పందించడము, ఇటువంటి గుణాలు ఇస్తుంది. కానీ ఫినాన్షియల్గా చాలా అప్స్ అండ్ డౌన్స్కి గురి చేస్తుంది ఈ కలయిక. ఈ విధంగా ఈ కలయిక ఎక్కువగా వ్యక్తి యొక్క ఎమోషన్స్ని టచ్ చేసేటువంటి కలయికగానే మనం చూడాల్సి ఉంటుంది. భౌతికపరమైనటువంటి అచీవ్మెంట్స్ కంటే కూడా తన హృదయానికి ఏది సంతోషం ఇస్తుంది అనే దాని మీద వీరు ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందరూ వెళ్తున్న దారిలో వెళ్లకుండా తనకి ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో అటువంటి రూట్లో వెళ్ళడము, అటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగి వాటితోనే ఉండడం జీవితంలో, ఇలాంటి ఒక నేచర్ని ఇస్తుంది, ఒక విశిష్టమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తుంది ఈ కలయిక. అటువంటి వారు చాలా మంచి మనసు కలిగిన వ్యక్తులై ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే చాలా ఎమోషనల్గా మాట్లాడతారు. ఒకసారి మాట్లాడినా కానీ చాలా దగ్గర అవుతారు. అంటే వారిలో ఆ ఎమోషన్స్, ఆ ప్రేమ, ఆప్యాయత అనేవి ఎప్పుడూ కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి, పొంగి పొరులుతూ ఉంటాయి. అటువంటి చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తులై ఉంటారు. ఎవరితో అయినా సరే ప్రేమగా మాట్లాడటము, ఆత్మీయంగా మాట్లాడటము, హక్కున చేర్చుకోవడము, తన మాటలతో అవతల వారికి ఒక స్వాంతన అనేది లభిస్తూ ఉంటుంది. ఇటువంటి నేచర్ని ఇస్తుంది ఈ కలయిక. ఇదే కలయిక కనుక తీవ్రగ్రహాల ఇంట్లో ఉన్నట్టయితే దీనికి రివర్స్ రిజల్ట్స్ ఉంటాయి. ఎప్పుడూ కూడా అవతల మనిషిని దూషిస్తూ ఉండడము, అవతల మనిషి గురించి నెగిటివ్గా మాట్లాడటము, ఈర్ష్య అసూయలకి లోనే ఎప్పుడు రగిలిపోతూ ఉండడము, ఇలాంటి నేచర్ను కూడా ఇస్తుంది ఇదే కలయిక. 2 పార్శ్వాలని మనం చూడాల్సి ఉంటుంది. శుక్రకేతువులు కుజుడితో కలిసి కుజుడింట్లో ఉన్నట్టయితే అది లగ్నం కానీ 3rd హౌస్ కానీ ఇలాంటి హౌస్ కనుక అయినట్టయితే ఎప్పుడూ కూడా వారు ఏదో ఒక లోటుని తలుచుకుని కుమిలిపోతూ ఉండడము, రగిలిపోతూ ఉండడము, అవతల వ్యక్తిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉండడము, దూషించడము, పొల్లవిరుపు మాటలు మాట్లాడడము, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఏదున్నా కానీ ఎక్స్ట్రీమ్స్ని సూచిస్తుంది ఈ కలయిక. ఒక ఎక్స్ట్రీమ్ చూసినట్టయితే ప్రేమ, ఆప్యాయత ఇటువంటివి ఇప్పుడు కూడా పెళ్ళుబుతూ ఉంటాయి. ఇంకో ఎక్స్ట్రీమ్ చూసినట్టయితే ఎప్పుడు ద్వేషము, అసూయ, వీటితో అవతల మనిషి దగ్గరికి వస్తేనే నెగిటివ్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ 2 కోణాల్లోనూ మనం చూడాల్సి ఉంటుంది కలయికని. పాజిటివ్ కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే ఈ కలయిక చాలా చాలా మంచి వ్యక్తులుగా వారు చాలామంది ప్రేమని చూరకుంటారు. ఆ వ్యక్తి కూడా ఎప్పుడూ కూడా ఎంత డబ్బులున్నా లేకపోయినా సంతోషంగా, తృప్తిగా జీవించేటువంటి వ్యక్తులై ఉంటారు. ఈ విధంగా శుక్రకేతువుల కలయిక మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తన యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకుంటూ జీవితంలో అందరి పట్ల ఎలాగ మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి అని నేర్పిస్తుంది ఈ కలయిక, శుక్రకేతువుల కలయిక. ఆ విధంగా చూసినప్పుడు ఇది చాలా మంచి కలయికగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.